Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am master trainer and mentor to IIT NEET EBSET students. First of all, congratulations to IIT students who got very good rank and 2 years hard work result మీరు చూశారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిఫికల్ట్ స్టెప్ ఉంటుంది, అది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము. ఈరోజు ఈవినింగ్ నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. దాన్ని ఒక్కదాన్ని చాలా కేర్ఫుల్గా మీరు చేయగలిగితే మీరు వెళ్ళి మంచి కాలేజ్లో బీటెక్ జాయిన్ అవ్వబోతున్నారు. ఇక మీ ఫ్యూచర్ వెరీ బ్రైట్ఫుల్గా ఉంటుంది ఎన్ఐటి, ఐఐటి, IITsలల్లో. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ వన్ మోర్ వెరీ గుడ్ న్యూస్, ఐఐటీలో సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అది చెప్పారు, నెంబర్తో సహా వచ్చింది, సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్, కాంపిటీషన్ ఎలా ఉంది సార్? నేను ఓబీసీ, అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్? జోసా కౌన్సిలింగ్కి ఎంతమందిని పిలుస్తున్నారు సార్? ఓబీసీలో ఎంతమందిని పిలుస్తున్నారు సార్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలా చేస్తే కొంచెం ధైర్యంగా మీరు స్టెప్ వేస్తారని. అంతే, కొద్దిమంది సార్ నాకు 20,000 25,000 ర్యాంక్ వచ్చింది, నాకు అప్లై చేసినా రాదు కదా సార్ అని అంటున్నారు. అలా అస్సలు థింక్ చేయకండి. మీరు అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అయితే మీకు నచ్చిన బ్రాంచెస్ మీద రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఆప్షన్స్ ఇవ్వండి. 100% కౌన్సిలింగ్ ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. సో మీకు వచ్చింది అంటే లైఫ్ సెటిల్ అవుతుంది, రాలేదు అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎన్ఐటి, IIITస్కి వెళ్తారు. కానీ క్వాలిఫై అయిన తర్వాత కూడా రాదేమో, మా సీనియర్కి ఇంత లాస్ట్ ఇయర్ వాళ్ళకి రాలేదు, ఈసారి నాకు కూడా రాదేమో అని మీరు ఇమాజిన్ చేయకండి. అది కంప్లీట్గా రాంగ్. ఎలిజిబుల్ కదా, అప్లై చేయండి. అందుకని మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, కొంచెం ధైర్యంగా స్టెప్ వేస్తారు అని. ఐఐటి సీట్లో 18,160. ఓకే, లాస్ట్ ఇయర్ 17,760, ఇయర్ 18,160 అని ఇచ్చిన ఐఐటి సీట్లు. అంటే ఐఐటీలో సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ ప్లస్ పాయింట్. రెండోది, ఇక్కడ చూడండి, 2025లో ఓవరాల్గా 62,853 సీట్స్ అవుతున్నాయి. 24లో 59,917 ఉండే మొత్తం ఓవరాల్గా ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTsలో. సో ఇది ఒక గుడ్ న్యూస్, మనకు గుడ్ న్యూస్. ఇక్కడ చూద్దాం, దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి 18,160 బీటెక్, బిఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. సరే, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఏంటి అంటే మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఎంటెక్తో పాటు వస్తుంది, 1 year ఎక్కువ ఉండాలి. అయితే లేదు సార్, నేను 4 years చదువుతా, తర్వాత ఇమ్మీడియట్గా నేను ఒక స్టార్టప్ కంపెనీ పెడతా, లేదంటే నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా, నేను IAS, IPS కావాలనుకుంటున్నా, లేదంటే నేను ఇమ్మీడియట్గా అబ్రాడ్ వెళ్ళిపోతా, అది ఇది అనుకుంటే మీరు బీటెక్ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. లేదు సార్, నాకు ఎడ్యుకేషన్ ఒక ఎంటెక్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నా అంటే ఇది చూస్ చేసుకోండి. నెక్స్ట్, గత ఏడాది ఓకే తక్కువనే, ఈ ఏడాది 420 సీట్స్ జత అయ్యాయి. కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్ఐటీలు, IIITలో సీట్లు పెరిగాయి. 127 ఐఐటీలో కూడా పెరిగాయి. యాక్చువల్గా 127 విద్యా సంస్థల్లో 62,853 సీట్స్ వచ్చినాయి. అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్సే కావాలనుకున్నారు, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఎన్ని కాలేజీలలో కంప్యూటర్ సైన్స్ ఉందంటే అన్ని కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సింపుల్ ట్రిక్, మీకు సూటబుల్ అయిన ర్యాంక్కి వచ్చేస్తుంది. అంతేగాని నాకు రాదేమో అని కొన్ని కాలేజీలు ఇవ్వకుండా ఉన్నారనుకోండి, మీకు రాదు. సో సింపుల్ వే ఉన్నాయి. 1000 కాలేజీలు అయితే లేవు కదా నాన్న, 2000 కాలేజెస్ అయితే లేవు కదా. వెబ్ ఆప్షన్స్, కంప్యూటర్ సైన్స్ కావాలి 127 ఇవ్వండి, ఈసీ కావాలి, అన్ని ఆప్షన్స్ ఇవ్వండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, ఎంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు సూటబుల్ అయిన ర్యాంక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్లో గత ఏడాది 595 సీట్లు ఉండగా ఈసారి 35 పెరిగి 630కి చేరాయి. గత ఏడాది 10 సీట్లతో 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సుని అందుబాటులోకి తీసుకురాక అవి 35కి పెంచారు. మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సులు పెరిగాయి. సీట్ల గురించి ఇచ్చారు, ఇంక్రీజ్ అయినాయని ఐఐటి హైదరాబాద్. ఈ ఐఐటి కేటగిరీ వారిగా జోసా ద్వారా అన్నింటిలో జోసా ద్వారా ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఆల్ ఏమో ఇక్కడ ఇచ్చాను, ఐఐటీలో కేటగిరీ వాజిగా ఇక్కడ ఇచ్చాను. ఇది మీకు కొంచెం కనపడాలని ఇచ్చాను, చెప్తా చూడండి. ఐఐటి ఓన్లీ ఐఐటీలో ఎన్ని ఉన్నాయి? 18,160. దీని గురించి ఇక్కడ ఇచ్చాను. ఎన్ఐటీలో ఎన్ని ఉన్నాయి? 24,525. IIITలో ఎన్ని ఉన్నాయి? 9,940. GFTలో ఎన్ని ఉన్నాయి? 10,228. టోటల్ ఎన్ని అవుతున్నాయి? అమ్మొచ్చు 62,853. ఇవి ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFT. ఓకే, ఇవి సీట్స్.
ఓన్లీ ఐఐటి గురించి చెప్పండి సార్, మాకు కేటగిరీ వైజ్గా చెప్పండి అంటే ఇది ఓన్లీ ఐఐటి. ఓన్లీ ఐఐటి 18,160 ఉన్నాయి కదా. ఓపెన్లు ఎన్ని ఉన్నాయి? 7,364. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉంది? 1,814. ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంది? 2,724. ఎస్టీ వాళ్ళకి 1,364. ఓబీసీ వాళ్ళకు 4,894. టోటల్ 18,160. ఇక్కడ కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ ఇక్కడ ఓపెన్లు అంటే ఓన్లీ ఓసీ వాళ్ళే వస్తారా సార్ అని. ఓసీ వాళ్ళు రారు, అక్కడ ఓన్లీ మెరిట్ ప్రకారమే ఇస్తారు. ఒకవేళ ఎస్సీ స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ఎస్సీ స్టూడెంట్ని ఈ ఓపెన్లు ఇస్తారు సీటు, ఇంకొక ఎస్సీ స్టూడెంట్ ఇక్కడ యాడ్ అయిపోతాడు. ఓకే ఓకే సార్, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి బీసీ గర్ల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఐఐటి ఫస్ట్ ర్యాంక్. ఆ బీసీ అమ్మాయిని, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని ఇక్కడ ఇస్తారు సీటు, జనరల్ ఇస్తారు. తర్వాత ఇంకొక అప్పుడు ఏమవుతుంది, ఓసీ పిల్లలు కొంచెం కిందికి వెళ్ళిపోతారు, డ్రాబ్యాక్ అవుతుంది. ఇంకొక బీసీ గర్ల్కి బెనిఫిట్ వస్తుంది, ఆ ఓబీసీ గర్ల్ ఇక్కడ వచ్చేస్తుంది. అలా థింక్ చేయండి, ఓకేనా. ఓపెన్ అంటే ఆల్ మెరిట్ స్టూడెంట్సే ఉంటారు, ఇక్కడ మాత్రం ఎస్సీ స్టూడెంట్సే ఉంటారు. ఓపెన్ స్టూడెంట్ ఓకేనా, ఎస్సీ స్టూడెంట్సే ఉంటారు, ఇక్కడ ఎస్టీ స్టూడెంట్సే ఉంటారు, ఇక్కడ ఓబీసీ స్టూడెంట్సే ఉంటారు. ఓబీసీ బీసీ అంటే ఏంటి అంటే స్టేట్లోనేమో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అని అంటాం, సెంట్రల్నేమో ఓబీసీ అంటాం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, జోసా ద్వారా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలో భర్తీ చేసే సీట్లు ఐడియా చెప్పండి సార్ అంటే, ఐఐటి హైదరాబాద్లో 630 ఉన్నాయి, ఐఐటి తిరుపతి 254, ఎన్ఐటి వరంగల్ ఏమో 1049, ఎన్ఐటి ఏపీ ఏమో 480, స్పా విజయవాడ 132, హెచ్సిఎల్నేమో 110, ట్రిపుల్ శ్రీ సిటీ 438, ట్రిపుల్ ఐటీ కర్నూల్ 331. మొత్తం ఓన్లీ తెలుగు స్టేట్స్లో 3,424 ఉన్నాయి తెలుగు స్టేట్స్ సీట్స్. నెక్స్ట్, 100 లోపు 18 ర్యాంక్స్ మన విద్యార్థులకు. అది మాకు ఎందుకు సార్ అంటే, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇది 3,600 సీట్స్ మందికి ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం మన తెలుగు స్టేట్స్ గురించి ఇది ఉంది. ఓకే, అసలు తెలుగు స్టేట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్? ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఓన్లీ తెలుగు స్టేట్స్ నుంచి. ఓకే, 9,000 సీట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. జేఈ అడ్వాన్స్డ్లో మొదటి 100 ర్యాంకుల్లో 16 నుంచి 18 మంది తెలుగు విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. అలానే టాప్ 500లో 80 to 90 మంది ఉంటారని చెప్తున్నారు. ఐఐటి హైదరాబాద్ జోన్, యాక్చువల్గా ప్రతి ఐఐటికి ఒక జోన్ అంటాం, దాని కింద కొన్ని స్టేట్స్ ఉంటాయి. అట్లా ఐఐటి హైదరాబాద్ జోన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వస్తుంది. విద్యార్థులు టాప్ 100లో 23 మెంబర్స్, టాప్ 500లో 139 స్టూడెంట్స్ ఉండడంతో ఈ అంచనాకు వచ్చారు. అన్ని కేటగిరీల్లో కలిపి ఐఐటి హైదరాబాద్ జోన్లో 12,946 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, అన్నీ కలిపి. అందులో తెలుగు స్టేట్స్ 9,000. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 8,000 to 9,000 మెంబర్స్ ఉంటారని అంచనా ఉంటారు. ఓకే, ఐఐటీలో ఏటా 18-20% తెలుగు విద్యార్థులు ఉంటారు కదా. దీన్ని బట్టి ఫైనల్ కన్క్లూజన్, తెలుగు వాళ్ళకు తెలుగు స్టూడెంట్స్ 3,200 నుంచి 3,600 స్టూడెంట్స్ ఉంటారు తెలుగు వాళ్ళు. ఓకే, మీకు ఒకవేళ తెలుగు స్టేట్స్ నుంచి సీట్ వచ్చిందంటే మీరు ఈ నెంబర్ లోపల ఇంత స్ట్రెంత్లో ఉంటారు. ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుగు స్టేట్ వాళ్ళకి. నెక్స్ట్, అరుగుల్లో 9,404 గర్ల్స్ ఉన్నారు, మొత్తం ఓవరాల్గా అంతా కలిపి. ఓకే, ఇది గర్ల్స్ గురించి ఓన్లీ. సార్ మా అమ్మాయి ఏంది, పంపించాలా వద్దా, అటెండ్ వస్తుందా రాదా అనే డైలమాలు ఉన్నారు కదా. గర్ల్స్లో చూడండి, జేఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన జేఈ మెయిన్లో 2,50,000 క్వాలిఫై అయితే, అడ్వాన్స్డ్కి ఎంతమంది అప్లై చేశారు అంటే 1,87,223 అప్లై చేస్తే ఎగ్జామ్ రాసింది 1,80,422 ఎగ్జామ్ రాశారు. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా టోటల్ ఎంతమంది 54,378 క్వాలిఫైర్ ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా. ఇందులో వీళ్ళు మాత్రమే ఐఐటికి జోసాకి ఐఐటీలో సీట్లకు ఎలిజిబుల్ అనమాట. ఎన్ఐటి ట్రిపుల్-ఐటీ కదా, ఓన్లీ ఐఐటికి. ఎన్ఐటి ట్రిపుల్-ఐటీ మెయిన్స్ ద్వారా కూడా ఎలిజిబుల్ అనమాట. సీట్లు పొందేందుకు అర్హులు అయితే వీటిలో 44,974 ఏమో బాయ్స్, 9,404 ఏమో గర్ల్స్. ఓవరాల్ ఇండియా అంతా కలిపి గత ఏడాది ఇది క్వాలిఫై అయ్యారు. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 48,248 మెంబర్స్ని పిలిచారు, ఈసారి ఎక్కువ మందిని పిలుస్తున్నారు. ఎందుకు సార్, ఏదైనా రీజన్ ఉందా అంటే
ఐఐటీలలో సీట్లు మిగిలిపోతే అవి అలానే ఉంటాయి, దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ అని పిలవరు ఇక. అందుకని ఐఐటీలో సీట్లు ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒక సీట్కి 3 స్టూడెంట్స్ని పిలవాలి అనే ఉద్దేశంతో మనకు ఈసారి ఎక్కువ మందిని క్వాలిఫై చేశారు. అందుకే కట్ ఆఫ్ తగ్గింది కూడా, కట్ ఆఫ్ తగ్గింది. ఇది ఒక పాయింట్. సో గర్ల్స్ వచ్చేసి 9404. నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి రిఫరెన్స్ కోసమని చెప్తున్నాను. ఇది టాప్ ర్యాంక్ రావాలంటే 360 కదా మార్క్స్, మనకు 360 కదా. 360కి 332 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్, 332 ఐఐటి ఢిల్లీ, 330, 327, 327, 324, 321, 321, 319, 319, 317 అంటే మీకు 300+ వచ్చింది అంటే టాప్లు ఉంటారు అని అర్థం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో 360కి 300+ పెట్టుకోండి. సీట్ రావాలంటే 130, 140, 150+ ఉన్నా మీకు సీట్ వచ్చేస్తుంది అలా. ఓకే, మీకు టాప్ ర్యాంక్ రావాలంటే మాత్రం, మీకు కోరుకున్న బ్రాంచ్లో రావాలంటే మాత్రం ఈ స్కోర్స్ ఉండాలి. మీకు 250+, 280+ ఉన్న వెరీ గుడ్ స్కోర్సు. నెక్స్ట్ నేటి సాయంత్రం నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్. 6 రౌండ్స్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. 6 రౌండ్స్లో మనకు రిజల్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా ఇస్తారు అనేది, ఏంది ఫ్లోటు, ఫ్రీజ్, స్లైడ్ని ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని ఒకసారి చూడండి. ఓకే, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ 6 రౌండ్స్లో జరుగుతుంది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మనకంతా తెలుసు. NIT, IIITలో ప్రవేశం పొందవచ్చు 6 రౌండ్స్లో ఈరోజు ఈవినింగ్ నుండే. అయితే దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా, ఎలా సెలెక్ట్ చేసి. ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇంకా నేను ప్రిపేర్ చేసుకోలేదు సార్, నేను ర్యాంక్ కూడా రాదనుకున్నా కానీ మంచి ర్యాంకే వచ్చింది అని చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత అదే చేస్తాను. నెక్స్ట్ ఐఐటి జోన్ల వారీగా 100, 500 ర్యాంకర్లు హైదరాబాద్లో మొత్తం, హైదరాబాద్ జోన్ మొత్తంలో టోటల్గా చెప్పేసి 12,946, ఢిల్లీనేమో 11,370, బాంబేనేమో 11,226, రూర్కీ 5,445, కాన్పూర్ 5,295, ఖరగ్పూర్ 5,353, గువాహటి 2,743 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఐఐటి హైదరాబాద్ జోన్లో. హైదరాబాద్ జోన్, ఢిల్లీ జోన్, బాంబే జోన్, రూర్కీ, కాన్పూర్, ఖరగ్పూర్, గువాహటి. నెక్స్ట్ కేటగిరీ వారికి అర్హులు. సరే, ఇది కొంచెం యూజ్ అవుతుండొచ్చు మీకు. ఓన్లీ జనరల్లా క్యాస్ట్ వైజ్ కాకుండా జనరల్లా అర్హత పొందింది ఎంతమంది అంటే 17,273. పరీక్ష ఎంతమంది రాసిన పక్కన పెడదాం. అర్హత పొందింది 17,273. ఓబీసీలో 12,606 కాంపిటీషన్లు ఉన్నారు ఓబీసీ స్టూడెంట్స్ అంతా. మనం కౌన్సిలింగ్లో ఓబీసీ స్టూడెంట్స్ ఒక దగ్గర, ఈడబ్ల్యూఎస్ ఒక దగ్గర కూర్చోబెడితే ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 12,606. ఈడబ్ల్యూఎస్ 6,414, ఎస్సీ వాళ్ళు 13,794, ఎస్టీ వాళ్ళు 5,073 మెంబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక ఐడియా కోసం. ఓకే, నెక్స్ట్ ఇది ఒక వెరీ గుడ్ న్యూస్. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్సీ గురుకుల స్టూడెంట్స్ సీట్స్ సంపాదించారు. మనం ఏమనుకుంటాం ఐఐటి అడ్వాన్స్డ్ అంటే ఇక ఏదో టాప్ బ్యాచ్లు ఉండాలి, పెద్ద కార్పొరేటివ్ బ్రాంచ్లు ఉండాలి, కోచింగ్ తీసుకొని పెద్ద పెద్ద బుక్స్ చదివి ప్రాక్టీస్ చేస్తేనే ఐఐటి సీట్ వస్తుంది అని అనుకుంటాం కదా. అది చదివితే ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. కానీ ఎస్సీ గురుకులాలు కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, నో డౌట్. వాళ్ళు ఓన్లీ ప్యూర్ ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని కొన్ని అప్లికేషన్ పీవైక్యూ క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కూడా రిజల్ట్ ఉంది. యాక్చువల్గా నా డ్రీమ్ కూడా ఇదే, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఇటువంటి గురుకుల పాఠశాలల స్టూడెంట్స్కి ప్రాపర్ వేలో గైడ్ చేస్తూ, అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బన్ సిటీలో లేకుండా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని ఈజీ వేలో అప్ టు ఐఐటి లెవెల్, ఓకే, అండ్ నీట్ లెవెల్, మెయిన్స్ లెవెల్, ఎప్సెట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది నా టార్గెట్. ఆ ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను క్లియర్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇది చూసిన వెంటనే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి కళాశాలలో విద్యను అభ్యసించేందుకు 2025 అడ్వాన్స్డ్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. 492 స్టూడెంట్స్ హాజరైతే 97 స్టూడెంట్స్ డైరెక్ట్ ర్యాంకులు వచ్చాయంట. కరెక్ట్ చెప్పాలి అంటే వీళ్ళకు లిమిటెడ్ బుక్స్ తోటి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, నో డౌట్. లిమిటెడ్ బుక్స్ తోటి చదివి కూడా మంచి ర్యాంక్ సాధించారు.
132 మెంబర్స్ ఏమో ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ప్రిపరేటరీ అంటే సీట్ రాదు, మనకు లాంగ్ టర్మ్ లాంటిది అనుకోండి. ఓకే, డైరెక్ట్ ర్యాంకులు గతేడాది 82 ఉంటే ఈసారి 97 వచ్చాయి. ఓకే, ప్రిపరేటరీ ర్యాంకులు 121 గతేడాది ఉంటే ఈసారి 132 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వడం వల్ల ఈ ర్యాంకులు సాధించినట్లు గురుకుల కార్యదర్శి వాళ్ళు చెప్పారంట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సత్తా చాటిన విద్యార్థులు కొన్ని ర్యాంక్స్ ఇస్తున్న గౌల్దొడ్డి సిఓ ఈ బాలుర కళాశాలకు చెందిన అనపర్తి రాజశేఖర్ 166 ర్యాంక్, మణికొండ సిఇఓ చెందిన గోలి సింధూజ 336 ర్యాంక్, షేక్పేట గురుకులానికి చెందిన దుర్గం చరణ్ 743 ర్యాంక్, నార్సింగ్ సిఇఓకి చెందిన ఎన్ ప్రియాంక 1019 ర్యాంక్, గౌల్దొడ్డి బాలికల గురుకులానికి చెందిన హెచ్ అమృత 1156, నిహారిక 1249 ర్యాంక్ సాధించారు. ఓకే, పీడబ్ల్యూడి భాగంలో 82 ర్యాంక్, ఎస్టీ భాగంలో చిలుకూరుకి చెందిన పీ ఠాకూర్ 648 ర్యాంకు, నల్లకంచెకి చెందిన సిఇఓ నుంచి ఆర్ గీతిక 905 ర్యాంక్, ఓబీసీ విభాగం నుంచి జీవిగూడెం సిఓఈకి చెందిన కే కీర్తన 5096, బెల్లంపల్లి సిఓఈ నుంచి శుభాన్ షేక్ 9339 ర్యాంకు సాధించారు. బీసీ గురుకుల స్టూడెంట్స్ కూడా సత్తా చాటారు. అందులో కూడా జి అరుణ్ 364, సంపత్ కుమార్ 1067, దిలీప్ 1870 ర్యాంక్ సాధించారు. చిత్ర 4424, అఖిల 1205, ఎం సుజాత 1424, ఎం సాయిశ్రీ 3535 ర్యాంకులు సాధించారు. ఎందుకు సార్ అంత హ్యాపీగా చెప్తున్నారు అంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్, అంత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కాబట్టి చాలా హ్యాపీగా, అంటే ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుందని నా ఉద్దేశం. ఇక్కడ మీరు కొద్దిమంది లోకల్ కాలేజీల్లో చదువుతూ నార్మల్గా చదువుతూ ఇమాజిన్ చేసుకుంటారు, ఓహో నేను బయటికి హైదరాబాద్ వెళ్ళి లేదా ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే మాకు ఐఐటి వస్తుంది అని అనుకుంటారు. అలా ఏం కాదు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని ప్రాపర్ వేలో చదివి అప్లికేషన్ క్వశ్చన్స్ చేస్తే మీకు సీట్ వస్తుంది. ఓకే, ఆ ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా ఈ న్యూస్ని షేర్ చేసుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇది అప్డేట్ ఐఐటి అడ్వాన్స్డ్ రిజల్ట్స్ గురించి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్కి. ఈవినింగ్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది. సో వెబ్ ఆప్షన్స్ని ఎలా ఇవ్వాలి అనేది ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రౌండ్ టు రౌండ్ ఎలా స్లైడ్, ఎలా ఫ్లోట్, ఎలా చేయాలి అని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐఐటితో పాటు నీట్ అండ్ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్, ఏపీ వెబ్సైట్ని కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.